ఇంకా మేమైతే ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయామన్నమాట. శృతివనం నుంచి బయలుదేరిపోయి ఇంకా అంటే రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నామన్నమాట. మాకనేది ఇంకా వెలుగోడు మండలం కదా, ఇంకా రిజర్వాయరు దగ్గరికి వెళ్తున్నాము. అక్కడి నుంచి ఫుల్ వర్షం పడుతుంది. అంటే మరీ అంతగా లేదు, మేము వచ్చేటప్పటికి తగ్గిపోయిందనమాట, లైట్గా పడుతుందనమాట. ఇంకా అక్కడికైతే రీచ్ అయిపోయాం. మేము రిజర్వాయర్ అంటాము అనమాట. మేము ఇంకా నాన్న వాళ్ళ పొలాలకు కానీ ఇంకా వెలుగోడు మండలం మొత్తం అనమాట వాటర్ అవి. చూడండి అక్కడ వర్షం పడుతుందని మనం అనుకుంటున్నాము, కాకపోతే ప్రజెంట్ చూడండి అక్కడ స్నానాలు చేస్తున్నారు. పైనుంచి లైట్గా వర్షం పడుతున్నా కానీ స్నానాలు చేస్తున్నారు. గుడి దగ్గరికి వెళ్తున్నాము, గుడి దగ్గరికి వెళ్తున్నారు. ఇంకా సంగమేశ్వర దేవాలయం అని అనమాట. చాలా బాగుంటుంది, చాలా ఫేమస్. అక్కడికి ఎనీ టైము వస్తూనే ఉంటారనమాట. ఇక్కడికి వచ్చేసరికి పైన డ్యామ్ ఎక్కామన్నమాట. చూడండి అదంతా డ్యామ్ అనమాట. ఇంకా వెలుగోడు మండలం మొత్తము, మండలం కదా మొత్తం వాటర్ ఇంకా నంద్యాలకి ఇవి సప్లై అవుతుంటాయి అన్నమాట. ఇంకా చూడడానికి చాలామంది వచ్చారు. ఇంకా మేమైతే ఇంకా పైన కట్ట అంటే రిజర్వాయర్ కట్ట అంటారనమాట. ఇంకా అంత పైకి ఎక్కాము, ఇంకా మొత్తం తిరుగుతున్నాం అనమాట. నేనైతే ఆల్మోస్ట్ ఈ 10-12 ఇయర్స్లో ఫస్ట్ టైం ఎక్కాను. ఇంకా అదంతా వచ్చేసి కింద పొలాలు, మేము పైన కట్ట మీద చూస్తున్నాము. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కదా, అదంతా ఊరనమాట. ఇంకా ఇది కట్ట, ఇంకా మండలం కదా. చూడండి స్టీమర్స్ ఉన్నాయి, ప్లస్ పడవలు ఉంటాయి. ఇక్కడ అయితే చేపలు కూడా చాలా ఎక్కువ పడతారనమాట. మా నాన్న ఎప్పుడైనా తీసుకొస్తే ఇక్కడి నుంచే తీసుకొని వస్తారు చేపలు. చూడండి ఇంకా గేట్లు ఉంటాయన్నమాట. ఇంకా ఎన్ని గేట్లో ఉన్నాయి, 7 or 8 గేట్స్ ఉన్నాయి. చూడండి ఆ గేట్ నుంచి వాటర్ ఎలా వెళ్తుందో. మా మండలానికి ఇదే పెద్ద కట్ట అనమాట, రిజర్వాయరు. ఇంకా ఇది లోపలికి మనము మూవ్ అవ్వటానికి వెళ్ళటానికి. ఒక అబ్బాయి అయితే అది మొత్తం ఈత కొట్టాడనమాట, ఎమ్మెల్యే కూడా వచ్చాడు. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము పొలానికి వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. యాక్చువల్గా మా నాన్న ఎప్పుడూ రానివ్వరు పొలానికి. ఇంకా ఆ రోజైతే ఇంకా నాన్న ఊరికే కొద్దిసేపు అలా చూసి వచ్చేస్తామంటే సరే అని తీసుకెళ్లారు. మా నాన్నకి ఏంటంటే భయం అనమాట, ఎందుకో పిల్లలు ఒక పొలాల సైడ్ అటు ఇటు అని మా నాన్న ఎప్పుడూ పంపించలేదు. ఇంకా మా వారు ఇంకా ఉన్నాను కదా సరే అని, ఇంకా పిల్లలైతే అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఇంకా ఆ కాలువలో పొలాలకి వెళ్తాయి కదా, కాలువలో ఈత పడుతూనే ఉన్నారు. వాళ్ళకి పెద్ద సంబరం అయిపోయిందనమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఇటు మనం ఉండే సైడ్ అలా ఎంజాయ్ చేయడానికి ఏమీ ఉండదు కదా, వాళ్ళకి వాటర్ చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా పొలం అనమాట, పొలము నాన్న కష్టపడతాడనమాట. 10 ఎకరాలు అంటే ఓన్గా ఏమీ లేదు, మొత్తం కోరుకు తీసుకొని వేస్తారనమాట. ఇంకా ఆ మొత్తం కనిపించేంత వరకు కూడా ఇంకా నాన్న వేసారనమాట పొలము. ప్రజెంట్ అది పొట్టకు వస్తుందనమాట. ఇంకా 1 or 2 monthsలో అది ఎన్ని ఇడుస్తుంది. ఇంకా మా పిల్లలు చూడండి, ఇంకా రండి అని చెప్పినా కానీ ఇంకా అసలు రావట్లేదు. వాళ్ళకి తృప్తి తీరేలాగా ఇంకా వాటర్లో ఆడుతూనే ఉన్నారు. ఇంకా మేము సరే అని చెప్పేసి ఇంకా మేము అక్కడే కూర్చున్నాము. అమ్మ ఇటు సైడ్ ఇంకా పొలాల్లో అవి కోస్తుందనమాట, గంటలు ఉంటాయి కదా అవి తీస్తుంది. మేము పిల్లల దగ్గరే కూర్చున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నాన్న మందు కొట్టాలి కదా, మందుకు అని ప్రిపేర్ చేసుకుంటూ అక్కడే ఉన్నారనమాట. చూడండి పిల్లలైతే అనిపించింది చాలా ఎంజాయ్ చేశారు పిల్లలని. ఆకలి వేసింది కదా, వాళ్ళకి ఆకలిగా ఉన్నారు. ఇంకా వచ్చేటప్పుడు మేము లంచ్ అదేం తీసుకురాలేదు కాబట్టి కుర్కురే ప్యాకెట్స్ తినే ఐటమ్స్ తెచ్చుకున్నారు. వాటర్లోనే కూర్చొని తింటున్నారనమాట. ఇక్కడ మేమందరం ఇక్కడ కూర్చున్నాము, నాన్నతో అది ఇది మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట. ఫస్ట్ మేము అలా పొలానికి వెళ్ళటం, అక్కడ కూర్చోవటము, అలా చేయటము. మా నాన్న తీసుకెళ్ళరు పొలాలకి. మేము ఎంతసేపు ఉన్నా ఇంటి దగ్గర కూర్చోవటమే, ఇంటి దగ్గరే ఉండటము. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు గోంగూర అనమాట అది, ఇంకా మా పొలం పక్కనే. మా నాన్న ఉండి కావాలా అని అంటే నాన్న తీసుకురా అని చెప్పాను. గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. మా నాన్న అక్కడ గోంగూర తీస్తున్నారనమాట. చాలా బాగుంటుంది. గోంగూరలో చాలా రకాలు ఉన్నాయి కదా, పట్నం గోంగూర, ఎర్ర గోంగూర, పుల్ల గోంగూర, తెల్ల గోంగూర ఇవన్నీ ఉంటాయి. ఇంకా చూడండి ఇంకా గోంగూర పీకుతున్నారనమాట. నాన్న తినరు, తమ్ముడు తినరు, మా కోసమని ఇంకా నాన్న తీస్తున్నారు గోంగూర.
ఇంకా ఇంకా నాన్న వాళ్ళది పొలం చాలా దూరము. ఇంకా వర్షం పడుతుంది కదా! వెదర్ గూడా ఆ విధంగా ఉందని గొడుగు తీసుకొని వెళ్ళాము. ఇంకా బైక్ కూడా ఇంకా ఎందుకు తీసుకెళ్ళటము, సగం దూరం బైక్ తీసుకెళ్ళొచ్చు. ఇంకా మళ్ళీ బురద పొలాలని చెప్పేసి బైక్ తీసుకురాలేదు. ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాము. చాలా సరదాగా, చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం అలా వెళ్ళడం కదా! పిల్లలకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలంటే బైక్ మీద అంటే ఇప్పుడు వర్షం పడింది కాబట్టి బురదలా ఆ విధంగా ఉంది. కానీ నార్మల్ టైంలో అయితే బైక్ మీద పొలం దగ్గరికి వెళ్ళొచ్చు. పిల్లలైతే అప్పుడప్పుడు వస్తుంటారు. నేను రాను, నాన్న రానివ్వరు కాబట్టి నేను రాను. ఇంకా నాన్న గోంగూర పీకి ఇంకా ఇది బావి అనమాట. బావిలో అయితే చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత లోతుంటాయి. ఈత పడతారనమాట మా నాన్న వాళ్ళు అక్కడ పొలం పని చేసిన తర్వాత. గోంగూర అనేది అక్కడే క్లీన్గా కడిగేశాడు. ఇంకా మా పిల్లలు ఇంకా చూడండి ఆడుతూనే ఉన్నారనమాట. పొలానికి అని చెప్పేసి మందు కొట్టాలంటే వీళ్ళకి ఎన్ని నీళ్లు పడతాయో అనిపిస్తుంది నాకైతే. మా వారు ఒక్కరోజు అలా చూడండి, మా వారు కొట్టేసరికి మా వారికి భుజాలు చేతులు రెడ్గా అయిపోయాయి. అలవాట్లేవు కదా, మా అమ్మ వాటర్ పోస్తుంటే మా వారు కొట్టారనమాట. మా వారికి కూడా అలవాట్లేదు. అటు సైడ్ నుంచి మా నాన్న కొడుతున్నాడు, మా తమ్ముడు కొడుతున్నాడు. కనీసం అంటే చాలా వాటర్ పడతాయి. మా వారికి అప్పుడు అర్థమైంది వీళ్ళు ఎంత కష్టపడతారా అని. నార్మల్ పొలాలలో కొట్టేది వేరు, బురద పొలాలలో కొట్టేది వేరు కదా ఫ్రెండ్స్. అసలుకి దిగబడిపోతుందనమాట నడుములు ఎత్తు వరి ఉండటంతో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.